తర్వాత 1992లో సుభాష్ పత్రి పేరు మీద ఒక పిల్లోడు మెడిటేషన్ అనే ఒక పుస్తకం తెచ్చినాడు. అది ఆయన తాత దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఆ పిల్లోడు. డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత తాత ఆ పుస్తకం నా చేతికిచ్చి, ఇది నువ్వు తీసుకుపోరా. మెడిటేషన్ అంటే ఏమో తెలియదు నాకు అప్పటికి. నేను ఏంది నాకు ఇస్తున్నావు, ఇది ఎవరిదో రాసినారు, సుభాష్ పత్రి పేరు కొట్టేసి ఇది రాసుకున్నాను. నేను అది కొట్టేసి రాసిన పుస్తకం నా దగ్గర ఉంది. యూ క్యాన్ హ్యావ్ దట్ ఈస్ ఆల్సో అన్ ఎవిడెన్స్ ఫర్ యూ ప్రజెంటెడ్ బై అవధూత రామరెడ్డి. ఆ పుస్తకం అయిన తర్వాత ఆయన ఎంత ఫేమస్ అయిపోయాడంటే, హైదరాబాదు ఒంగోలు నుంచి మాస్టర్ గారు రావడము, ఆయన తన శిష్యులను ఇక్కడికి తాతగారి దగ్గరికి పంపడము, ఆ తాతగారి దగ్గర నుండి ఒంగోలు వాళ్ళు బస్సుల కొద్దీ నెల్లూరు నుంచి జయచంద్రారెడ్డి, తర్వాత మిగిలిన వాళ్ళు భక్తులు రావడము, మాకే తాత దొరకడం కష్టమైపోయింది. కల్లూరు అక్కడికి తీసుకుపోయేవాళ్ళు, ఆదిలాబాద్ జిల్లాలో కల్లూరు అని ఒకటి ఉంది, అక్కడికి తీసుకుపోయేటోళ్ళు. తాత దర్శనం దొరకడమే కష్టమయ్యే పరిస్థితి. శివనేశన్ స్వామి చెప్పడం ఏమంటే, బాబా ఇంకా జీవించి ఉన్నాడు కల్లూరులో, ఆ స్థితికి వచ్చిన బాబా స్థితికి వచ్చిన మహానుభావుని మీరు దర్శించుకోండి. ప్రభాకర్ మహారాజ్, సరస్వతి అమ్మ, తర్వాత ఇకిరాల భరద్వాజ, ఇట్లా తర్వాత మన అవధూత నారాయణ స్వామి, నీలకంఠం అవధూత అయితే తాతగారి శిష్యుడు. తాతగారి ముందర వచ్చి అట్లా దూరంగా కూర్చొని ఉండేవాడు. తాతది బోధించే టెక్నిక్ కాదు, తాతది కూర్మ దృష్టి. తాత దృష్టి మీతో ఒకసారి తాత మీ మీద కళ్ళు పెట్టినాడంటే మీ జీవితాంతం తాత కళ్ళు మీ ఎంబడే ఉంటుంది, ఇంకా తీసేసేది ఉండదు. అందుకనే బాబా చెప్తాడు, కూర్మ దృష్టి అంటే ప్రత్యక్ష అమృత వృష్టి. కూర్మము పిల్లలకు పాలు ఇవ్వదట, తిండి పెట్టదు, ఊరిక చూసుకుంటుంటుందంట, అవి పెరుగుతాయి. అట్లా తాత మమ్మల్ని పెంచుతాడంతే, ఊరిక చూసుకుంటుంటాడు. సరే, తన తదుపరి ఎవరు నాకు, తను ఏం చేశాడు, ఆఖరిలో 92 అయిపోయిన తర్వాత 93 ఎంట్రీ అయింది. 93 ఎంట్రీ అయితేనే అందరం కూర్చొని దేవాలయంలో ఉంటే, యువర్ గాడ్ ఈజ్ లీవింగ్ అన్నారు రోజు. యువర్ గాడ్ ఈజ్ లీవింగ్. మాకు అర్థం కాలే. ఆ తర్వాత నాతో ఏమన్నాడు, 9వ తేదీ నేను తాతగారి దగ్గరికి పోతే, జనవరి, భక్ష్యాలు చేయించుకుంటారా తిందాము అన్నాడు. ఆయన దృష్టిలో భక్ష్యాలు ఎప్పుడు చేస్తాము, చనిపోయిన వ్యక్తికి దినంకి చేస్తాము. మనము, నాకు తెలియదు, నేనేం చేశాను, 10వ తేదీ భక్ష్యాలు చేయించుకొని పోయినా. తాత లేడు, ఆ భక్ష్యాలు తినలే. మేము తిన్న తర్వాత ఆయన వచ్చినాడు ఇంటికి. వస్తే తాతతో గొడవ అన్నాను, నేను నీకోసం భక్ష్యాలు చేయించుకొని వస్తే నువ్వు తినకుండా బయటికి వెళ్ళిపోతావా, ఇది ఏం పద్ధతి అది అంటే, ఆయన దానికి సమాధానం, నువ్వు తెస్తావని నాకు తెలియదు కదరా, ఆకలి కొని వాళ్ళ ఇంటికి పోయి తినొస్తే, వేరే వాళ్ళ ఇంటికి పోయి తినొచ్చాను అని చెప్పాడు ఆయన. నెక్స్ట్ డే 11th, మరుసటి రోజు 2 యాపిల్ పండు తీసుకుపోయినా తాత కోసం. మళ్ళీ పోతే కూర్చుని ఉన్నాడు, ఒక పండును హారతి ఇచ్చేదాంట్లో కనిపించినాడు, ఇంకో పండును, తాతకు ఒక్కటే పండు ఉండింది ఇక్కడ, కొరికి నా చేతిలో పెట్టి ఇంట్లో అందరికి ప్రసాదం ఇయ్యన్నాడు. ఎప్పుడు ఉచ్చిష్టం నా చేతికి ఇవ్వాలి తాత ఉచ్చిష్టము అంటే ఇంకా జన్మలకు నా ఎంబడి ఉంటాడని అర్థం. అనుకోకుండా నాకు దుఃఖం వచ్చేసింది ఆ పండును నా చేతిలో పెట్టేటప్పటికి. అక్కడ ఉన్న వాళ్ళంతా చూస్తున్నారు, ఏంది ఈయన మీద ఇంత ప్రేమ చూపిస్తున్నాడు ఈయనని. నాకు తెలియదు, నేను అంత గొప్పవానైతే కాదు. నేను కాళ్ళ మీద పడి అనుకోకుండా నా నోట్ల నుంచి వచ్చిన మాట చెప్తున్నా, నేను ఈ జన్మలో ఆఖరి రక్తపు బొట్టు వరకు నీకు నేను సేవ చేసుకుంటా. దిస్ వాజ్ ద వర్డ్ ఐ హావ్ స్పోకన్ ఆన్ దట్ డే. అటు నుంచి లేచి బయటకు వచ్చిన తర్వాత 15వ తేదీకి తాత సమాధి. ఆయన ఇచ్చినటువంటి ప్రతి వస్తువు, ఆయన సమాధిలో పోయేటప్పుడు ఆఖరిలో ఆయన మీద కప్పిన శాలువతో సహా, సార్ అంటుంటాడు, నాకు ఆ చిన్న ముక్క ఇదాన్ని లాంటాడు. ఆ శాలువా, 1 రూపీ కాయిన్, మెడిటేషన్ పుస్తకం, ఈ ఫోటో ఒరిజినల్ నెగటివ్ అన్నీ నా దగ్గర ఇంకా ఇప్పటికి ఉన్నాయి. 15/1/1993లో తాత సమాధి అయినాడు. కర్నూలుకి వచ్చేటప్పటికి నాకు రామరెడ్డి అవధూత సమాధి దగ్గరికి పోతే ఎంత దుఃఖభరితమైనటువంటి స్టోరీ అంటే, దీపము ముట్టించడానికి కూడా జనం దీపం లేదు తాత దేవాలయంలో.
జనం లేరు, దర్శించుకునే వాళ్ళు లేరు, తాతని గురించి ఆలోచించే వాళ్ళు లేరు. 10 మంది వచ్చేటోళ్ళు కాదు. అంటే అందరు ఎవరెవరైతే అప్పట్లో ఈయన గొప్పవాడు, ఈయన సాయిబాబాకు సమానస్తుడు, ఈయనని మించినటువంటి వాళ్ళు లేరు అనే వాళ్ళు ఎవరు రావడం లేదు 1993 నుంచి. అప్పుడు నేను ధనారెడ్డి ధనారెడ్డి కల్లూరు, తరువాత కృష్ణ అని ఒక పిల్లోడు ఉండేవాడు, రామిరెడ్డి తాత భక్తుడు. ఆయన ఒక 10 మందిని ముఖ్యమైనటువంటి భక్తులం, గుంటూరు బాల వెంకటరామయ్య అందరం కలిసి దేవాలయాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలని చెప్పి ఒక 10 మెంబర్స్ని ఒక కమిటీ లాగా తయారు చేశారు. మంత్లీ ఎక్స్పెండిచర్ మీట్ కావడం కూడా చాలా కష్టం ఉండేది మాకు మొదట్లో. 1993 నుండి ఆరాధన చేసుకుంటూ వచ్చేటప్పుడు మొదటి ఆరాధన 1993 మొదటి ఆరాధన ఆయనకు జరిపించిన వాడు కాశిరెడ్డి నాయన. ఏమి కాశిరెడ్డి నాయన ఈయనకేం సంబంధం? మొదటి ఆరాధన నెల రోజుల తర్వాత 41 రోజులకు చేస్తే ఆ వ్యయమంతా భరించిన వాడు ఆ గుంటూరు వాళ్ళైతే ఆ ఆరాధనకు వచ్చినటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తి కాశిరెడ్డి నాయన. కాశిరెడ్డి నాయన వచ్చి సమాధి దగ్గర కూర్చొని రామిరెడ్డి తాత సమాధి చుట్టూ 3 సార్లు తిరిగి దర్శనం చేసుకొని రామిరెడ్డి తాత కాశిరెడ్డి నాయన వెళ్ళిపోయాడు. ఇది మొదటిది. 1995లో రామిరెడ్డి నాయన ఆరాధన చేయించిన వాడు శివనేశన్ స్వామి. పిళ్ళే అని ఒక ఆయన శిష్యుని పంపించి ఆయన ఆరాధన చేయించినాడు. తాత షిరిడీకి పోయాడు 1992లో, జనవరి 1992లో షిరిడీకి పోతే ఈ రోజు వరకు షిరిడీలో గ్రామోత్సవం జరిపించుకున్న అవధూత ఎవరు లేరు, సాయినాథుడు తప్ప. తరువాత మళ్ళా సాయినాథుని తర్వాత గ్రామోత్సవం జరిపించుకున్నటువంటి ఏకైక అవధూత రామిరెడ్డి తాత గారు. అంతటి గొప్పవాడు తాత. మా అక్కడ శివనేశన్ స్వామితో కూడా మాట్లాడి ఆ తర్వాత పండరిపురంకి వచ్చి పండరిలో విఠలుని దర్శించుకుని వచ్చి తాత సమాధి కాకముందు నెల ముందు శ్రీశైలం పోయాడు. పోయి ఆఖరి 21 రోజుల ముందు మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని వచ్చిన తర్వాత ఇంకా మెల్లంగా నిర్ణయం తీసుకుని వీడియో తీస్తే శ్రీశైలంలో లోపలికి ఎంటర్ అయినది ఉంది, బయటకు వచ్చేది పడలేదు, బయటకు వచ్చేది పడలే, లోపలికి ఎంట్రీ అయింది ఉంది. ఆ వీడియోని చూసే తాత భక్తులు, అంకిత భక్తులు తాతగారు భగవంతునిలో లీనమైపోతున్నారు అని చెప్పారు. అట్లనే ఆయన 15వ తేదీ 1/1993లో సమాధి అయినాడు. సమాధి అయిన తర్వాత 2003 వరకు మనం నడిపించుకుంటూ వచ్చాము. ఆయన ఇంకా ఆయన గురించి రాయడానికి, ఆయన గురించి చెప్పడానికి ఇంకా అంటే నీలకంఠం తాత కల్లూరులో జీతం చేసేవాడు. కాసగాడ ఒక రెడ్ల ఇంట్లో తాతని చూసుకుంటూ పోయేటోడు. ఆయన ఎప్పుడు పైన గుడ్డలు వేసేవాడు కాదు, కింద పంచ కట్టుకునేవాడు అంతే. జీతం చేసేటప్పుడు చాలా కష్టం చేసేవాడు. ఎట్లా ఆయన తాతతో ఏ సంబంధం డెవలప్ అయిందో తెలియదు. అప్పుడప్పుడు వచ్చి తాతకి ఎదురుగా కూర్చునేవాడు. తాత వాళ్ళని నేను ఇంతకుముందే తన కుర్మ దృష్టిని ఈయన ఊరికి ఆయన మీద దృష్టి సారించి ఒకరోజు మద్దిలేటి తాతకి సేవ చేసేవాడు ఉండేవాడు. మంగళ మద్దిలేటి నా పిల్లోడు తాతకి చిత్రమైన సేవ చేసుకున్నాడు. ఎంత కానీ మామూలుగా అయితే మనుషులు చేయలేని సేవ అది. ఆ పిల్లోనితో తాత ఏమన్నాడు, ఆయన అరే వాడిని బాగా నీలకంఠంని బాగా చూసుకోండి అంటేనే అమ్మ రామిరెడ్డి తాత తల్లి అప్పటికి ఇంకా జీవించి ఉంది. ఆమె మద్దిలేటితో అరే నీలకంఠం కూడా అవుతున్నారా, జాగ్రత్తగా చూసుకోమంటున్నారు. ఆయన ఎప్పుడు తాత దగ్గరికి వచ్చినా తాత తను తినే దాంట్లో ఆయనకు భోజనం ఆయనకు తినిపించేటప్పుడు. ఒకరోజు తాత శివరాత్రి భక్తులు బాగా భోజనాలు తీసుకొని వచ్చినారు. తినకుండా ఉపవాసం ఉన్నాడు.
అది మరి మామూలుగా భక్తులు ఉపవాసం ఉంటారు శివరాత్రి రోజు చాలామంది. అందుకని ఉన్నాడా లేకపోతే దేనికోసం ఉన్నాడో తినడం లే, ఇప్పుడు కాదులే ఆడ పెట్టండి అని చెప్తున్నాడు. అంతలోపల నీలకంఠం తాత వచ్చినాడు. నీలకంఠం తాత జీవించి ఉన్నప్పుడే తాతకు చుట్టూ తిరిగేటోడు. మనము విగ్రహాలకు తిరుగుతాము, ఆయన తాతకు చుట్టూ ప్రదక్షిణలు కొడతాము. అమ్మకు తాతకి ఇట్లా చుట్టూ ప్రదక్షిణలు కొట్టేవాడు. కొట్టిన తర్వాత కొడుతుంటే తాత సడన్గా ఏమి నాయన అడిగినాడా ఈరోజు భోజనం చేసలేడా అని అన్నాడు. ఎందుకంటే నీలకంఠం భోజనం ముట్టలే కదా రోజు. నాయన అడిగినాడా ఏం భోజనం ముట్టలేడా అంటే ఇక్కడ తేంద్రా తింటా ఆకలి అవుతుంది అని తిని మిగిలినది ఆయన పంపించినాడు. ఆ నీలకంఠం నేను ఎప్పుడైతే కల్లూరు దేవాలయంని వదిలానో 2003, అంతకుముందు నుంచే నా ఇంటికి రావడం మొదలుపెట్టాడు. కారణం నాకు తెలియదు, ఆయనకు తెలుసు నేను కల్లూరు దేవాలయం వదిలిపెట్టుకోబోతున్నానని. తాత నాకు మాట ఇచ్చినాడు, నేను నీ ఎంబడి ఉంటానని. కనుక 2002 ఆయన 2000 నుంచే నా ఇంటికి రావడం మొదలుపెట్టాడు. ఒక్కసారి నేను దేవాలయం తాళం చెవులు వదిలిపెట్టి వచ్చిన తర్వాత, తాళం చెవులు రామకృష్ణారెడ్డికి వదిలిపెట్టి ఇంటికి వచ్చినాడు. నీలకంఠం నాయన ఇంటికి వచ్చినాడు. వచ్చి ఇంటికి వచ్చి విచిత్రంగా కొట్టినాడు. కొట్టడం అంటే మామూలు కొట్టడం కాదు. అది కొడితే నేనంటే ఏం నాయన అట్లా కొడుతుండవు నా లంజ కొడుక, నీ ఆస్తి తాళం చెవులు అయితే మంది గొప్ప చెప్తావా? మీ నాయన ఇచ్చిన ఆస్తి తాళం చెవులు అయితే మంది గొప్ప చెప్తావరా లంజ కొడుక? ఎట్లా రా నాయన ఆస్తిని ఎట్లా గొప్ప చెప్తావురా లంజ కొడుక? నేను నన్ను ఏం చేయమంటావు నాయన, వాళ్ళు బీద డబ్బుల కోసం రకరకాల మాటలు మాట్లాడతారు లంజ కొడుక అని కొడితే నేను నాయన నాకు తప్పైంది ఇచ్చేసిన ఇంకా తిరిగి రాదు కదా, నన్ను ఏం చేయమంటావు అంటే ఏం చేసేది ఏముంది లంజ కొడుక, నీ పాపం అంతా నా నెత్తి మీద పడుతుంది, నాయన నిన్ను చూసుకున్నామన్నా. ఆయన చూసుకున్నాడని షిరిడి సాయిబాబాలా కట్టుకొని వచ్చి ఇచ్చినాడట. కఫ్ని గుడ్డకు షిరిడి సాయిబాబా మాదిరి కట్టుకొని నాయన నిన్ను చూసుకోమని వచ్చినాడు.